హాయ్ అండి. సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీగా ఇడ్లీలోకి సాంబార్ చేసుకుందాం. గిన్నెలో కందిపప్పు వేసుకొని 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని, వాటర్ వేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి క్లీన్ చేసుకున్న ములక్కాయి, క్యారెట్టు, ఆనపకాయ ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ వేసి, కందిపప్పు గిన్నె మీద ఈ వెజిటబుల్ గిన్నె పెట్టేసి మూత పెట్టి కుక్కర్‌లో వాటర్ వేసేసి ఈ 2 గిన్నెలు కుక్కర్‌లో పెట్టుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత పప్పుని మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. కళాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకుని టేస్ట్‌కి తగినంత సాల్టు, అర స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసి అవి కూడా మగ్గిపోయిన తర్వాత ఉడికించుకున్న కూరగాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి మనం మిదిపి పెట్టుకున్న పప్పుని వేసి కొంచెం వాటర్ వేసుకుని చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకుని అర స్పూన్ సాంబార్ మసాలా వేసుకుని చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 20-25 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 25 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు మనకి ఉప్పు కారాలు ఏమైనా సరిపోతే వేసుకోవచ్చు. చివరిగా కొంచెం కొత్తిమీర జల్లుకుంటే ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆపేయండి. అంతేనండి. ఇడ్లీలోకి సాంబార్ రెడీ అయింది. మెత్తని దూదిలాంటి ఇడ్లీని సాంబార్లో ముంచుకొని తింటే అబ్బా! టేస్ట్ అదిరింది.